కమ్యూనిస్ట్ పార్టీలో తీసుకుంటే ఒక వ్యక్తి మీద ఎన్ని అజిటేషన్ ఎన్ని కేసులు పడితే అంత హోదా పెరుగుతుంది అంటారు. అలాంటి సందర్భాలు ఏమన్నా మీరు ఏమన్నా చూసారా? యాక్చువల్గా నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కూడా స్టేట్ సెంటర్ రమ్మన్నాడు. నేను ఇంట్రెస్ట్ చూపలా. యూత్ ఫెడరేషన్గా ఉన్నప్పుడు కూడా యాక్చువల్ నేను ఏఐవైఎఫ్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా చేశా. నాకు అప్పట్లో చాలా పెద్ద అజిటేషన్ చేసాం. అప్పుడే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, కృష్ణ యాదవ్ గారు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్, సిపిఎం, సిపిఐ, ఎంఎల్ లీడర్స్, మేమందరం కలిసి చాలా పెద్ద అజిటేషన్ చేశాము. అందరితో పరిచయాలు ఉన్నాయి. అయితే నేనే మరి హైదరాబాద్లోనే ఉండమని అడిగారు. రెండవసారి స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండమని మా పార్టీ అంతా కూడా సెక్రటేరియట్ నిర్ణయం చేసినా కూడా నేను ఊరికి వెళ్ళిపోవాలా అని చెప్పి నేనే వెనక్కి వచ్చేసి మళ్ళీ మా తాలూకాకు ఉరవకొండకి వెళ్ళిపోయా. హైదరాబాద్ నుంచి వచ్చి తర్వాత మళ్ళీ జిల్లా పార్టీ సెక్రటరీ అయ్యా. నేను ఉరవకొండ తాలూకు సెక్రటరీగా ఉన్నప్పుడు మా ఫాదరు బ్రదర్ మర్డర్ అయ్యారు. తర్వాత మా పార్టీ అప్పుడు యాక్సెప్ట్ చేయలే నేను ఉరవకొండలో ఉండడానికి. అనంతపూర్ రమ్మన్నారు. అనంతపూర్కి వచ్చిన తర్వాత సిపిఐ జిల్లా సెక్రటరీగా నన్ను ఎలక్ట్ చేశారు. మా ఫాదరు మర్డర్ జరిగిన 2 yearsకి నేను కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సెక్రటరీగా ఉన్నా అప్పుడే. తర్వాత ఇంకా అనేకం జరిగాయి, మళ్ళీ బయటపడ్డాము. అంటే మీరు సిపిఐ పార్టీ తరఫున తొలిసారిగా ఎప్పుడు అసెంబ్లీకి పోటీ చేశారు? అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఒకసారి సడన్గా మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి. ఒకసారి రామకృష్ణ ఎమ్మెల్యే అయినాడు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు టీడీపీతో అలయన్స్తో నన్ను పార్లమెంట్ క్యాండిడేట్గా డిసైడ్ మొత్తం జిల్లా పార్టీ అంతా డిసైడ్ చేశారు. అయితే రాష్ట్ర పార్టీ అప్పట్లో కొంత ఈ పయ్యావల్ కేశవ్, టీడీపీ వాళ్ళతో మాకున్న వైరుధ్యం వీటన్నిటి దృష్ట్యా కొంత అప్పుడు నన్ను నిర్ణయించాల. జిల్లా పార్టీ అంతా కూడా నన్నే ఉండాలని. రెండవసారి నన్నే పార్లమెంట్ క్యాండిడేట్గా మళ్ళీ 2 yearsలోనే ఎలక్షన్ వచ్చాయి. అప్పుడంతా గవర్నమెంట్స్ కోయల్యూషన్ గవర్నమెంట్, జనతా గవర్నమెంట్ అవన్నీ కూడా తొందరగా పడిపోవడం, మరి ఎలక్షన్స్ రావడం. రెండవసారి మా కేంద్ర ఎగ్జిక్యూటివ్ కూడా నన్నే పార్లమెంట్ మెంబర్గా డిసైడ్ చేశారు. అయితే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని కేశవ్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఊళ్ళో మాకు జరిగిన ఇవన్నిట్లో పార్లమెంట్ మెంబర్ అయితే మాకు ఇబ్బంది అనేది అంతా ఒత్తిడి తెస్తే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పైన ఒత్తిడి తెచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా అప్పుడు నన్ను అభ్యర్థిగా మార్చారు. అప్పుడు ఎంటైర్ డిస్టిక్ ఒకసారి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయించిన తర్వాత మమ్మల్ని మర్డర్ చేసిన వాళ్ళు లేకపోతే మన పార్టీకి శత్రువులుగా ఉన్న వాళ్ళు డిక్టేట్ చేస్తే మీరు అభ్యర్థిగా మార్చడం సరైనది కాదని చెప్పి ప్రొటెస్ట్ చేసాము. తర్వాత అప్పుడు కూడా చెప్పాము ఎలక్షన్స్లో ఒకసారి నన్ను డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ మార్చారు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి మేరకు. ఇది కరెక్ట్ కాదని చెప్పి మేమందరం ఎలక్షన్లో పార్టీకే చేసాం. ఎలక్షన్లో పార్టీ అభ్యర్థికి గెలిపించడానికి కృషి చేసాం. ఎలక్షన్ అయిన తర్వాత మేమందరం చాలా పెద్ద విభాగం బయటకు వచ్చేసి మేము సిపిఎంలో చేరాము. సిపిఐ నారాయణతో మీకు విభేదాలు ఎందుకు వచ్చాయంటారు? సిపిఐ నారాయణ నాతో ఎప్పుడు విభేదం లేదు. సిపిఐ నారాయణ నాతో బాగా అప్యాయంగా ఉండేవాడు. బహుశా నన్ను కమ్యూనిస్ట్ పార్టీలో రా అని మాట్లాడిచ్చేది నారాయణ అన్నయ్య. అప్యాయంగా నాకు సంబంధించి వ్యక్తిగతంగా నేనంటే రావాల్సిన స్థానాన్ని అంటే ఎమ్మెల్యే వాళ్ళు అట్లాంటి అది వ్యక్తిగతం కాదు. యాక్చువల్గా ఎంటైర్ పార్టీ నన్నే డిసైడ్ చేసింది. సెంట్రల్ పార్టీ కూడా నా ఎగ్జిక్యూటివ్ కూడా నా పేరే డిసైడ్ చేసింది. అయితే చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవడం వల్ల ఇప్పుడు కేశవ్ ఏడ్చి ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఎంపీ అయితే మేము కష్టమని ఇట్లాంటివన్నీ చెప్పాడని చెప్పి చెప్తారు. ఎందుకంటే టీడీపీ లీడర్స్ చాలామంది చెప్పారు. అప్పుడు పార్టీ కూడా చెప్పింది, నన్ను పిలిచి సెక్రటేరియట్ నన్ను పిలిచి చెప్పింది, విశ్వేశ్వర్ నీవు సిన్సియర్ అని తెలుసు, నిన్నే క్యాండిడేట్గా మేము నిర్ణయం చేసినాం. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిని మార్చమని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. అందుకనే ఏమనుకోవద్దు విశ్వేశ్వర్, నువ్వేమనుకోవని తెలుసు, నువ్వు సిన్సియర్ అని తెలుసు, మేము అభ్యర్థిని మారుస్తామన్నారు. నేను ఒకటే చెప్పా, మన పార్టీగా నన్ను అభ్యర్థిగా పెట్టకపోతే, మన పార్టీగా మీరు అభ్యర్థిగా నన్ను డిసైడ్ చేయకపోతే నాకేం అభ్యంతరం లేదు, మీరు ఎవరినైనా డిసైడ్ చేయొచ్చు. అయితే ఒకసారి మీరు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ అనౌన్స్ చేసిన తర్వాత మార్చడం అనేది ఒక చెడు సాంప్రదాయం. అంతేకాకుండా మా ఫాదర్ని మర్డర్ చేయించినటువంటి వాళ్ళు చెప్తే ఈ పార్టీలో నేను జిల్లా సెక్రటరీగా ఉన్నా. నేను జిల్లా సెక్రటరీగా ఉన్న పార్టీలో మా ఫాదర్ని మర్డర్ చేయించిన వాళ్ళు అభ్యర్థులుగా నిర్ణయించే పరిస్థితి వస్తే నేను అంగీకరించిన. అయితే నేను పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తా, పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిపోతా అని చెప్పా.
అయితే వాళ్ళు అనుకున్నారు ఎక్కడ పోడ్లే అనుకున్నారు, బట్ ఆయన తర్వాత వచ్చేసాం. అంటే సిపిఎంలో మీకు ఎలాంటి ప్రాధాన్యత ఉండేది? సిపిఎంలో మంచి ప్రాధాన్యత ఇచ్చారు నాకు. సిపిఎం పార్టీతో నాకేమి విభేదం లేదు. యాక్చువల్గా సిపిఎం పార్టీ నుంచి బయటికి రావడానికి కూడా నేను పెద్ద పార్టీని కూడా నిందించలే. నేను బయటకు వచ్చినప్పుడు కూడా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి పార్టీని నింద చేయలే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఒకసారి సిపిఎం లో యాక్చువల్గా సిపిఎం పార్టీ నన్ను ఆదరించింది కూడా, సిపిఎం పార్టీ నన్ను గౌరవించింది కూడా. అంటే తక్కువ కాలమే ఉన్నాం సిపిఎం పార్టీలో. ఎందుకంటే అప్పుడు మరీ టీడీపీతో అలయన్స్ పోయే పరిస్థితి కనపడింది. సెంట్రల్ మీటింగ్ జరిగినప్పుడు అప్పుడంతా కూడా, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా పాపులర్ సీఎంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి నుంచి దూరం పోవాలనేటువంటి నిర్ణయం దాదాపుగా ఖరారైంది. అట్లాంటప్పుడు మరీ టీడీపీతో వీళ్ళు అలయన్స్ పోతారు. నాకు మళ్ళా ఇక్కడ చంద్రబాబుతో అక్కడ ఎదురైనటువంటి అవమానాలు అట్లాంటివి ఎదురవుతాయి. నాకు స్థానికంగా కేశవ్ వాళ్ళ కుటుంబంతో ఉన్న వైరుధ్యాలు, వీటన్నిటి దృష్ట్యా మంచిది కాదని నిర్ణయించుకున్నా. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా ప్రజలకు చాలా అనుకూలమైనటువంటి విధానాలు చేపట్టడం, వీటన్నిటి వల్ల కూడా నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపా. రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్ నన్ను పిలిపించాడు, తర్వాత నన్ను పార్టీలో చేర్చుకున్నాడు. అయితే దీంట్లో నేను సిపిఎంని పెద్ద నిందించాను. ఎందుకంటే సిపిఎం పార్టీ అప్పుడు టీడీపీతో పోయే పరిస్థితి, లేకపోతే కాంగ్రెస్కి దూరం అయ్యే పరిస్థితి వచ్చిందన్నా కూడా వాళ్ళ నేషనల్ పాలిటిక్స్లో భాగమే అది. బెంగాల్, కేరళ అక్కడంతా కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళ నేషనల్ పాలిటిక్స్లో భాగంగానే ఇక్కడ చేశారు తప్ప, నాకు అప్పట్లో కొంతమంది అడిగారు టీడీపీకి అనుకూలం ఉంటుంది కదా, కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీలో కమ్మలు ఉన్నారు కదా, అన్నీ తప్పని కూడా చెప్పాను. నేను అట్లాంటివి ఎప్పుడు నమ్మలే. సిపిఎం పార్టీని నేను ఎప్పుడు విమర్శ చేయలే. ఈ ఫాదర్ని చంపింది పీపుల్స్ వార్ అంటారా, ఇతర మీ ప్రత్యర్థులు ఎవరైనా అంటారా? మా ప్రత్యర్థులు ఒకటి ఏం జరిగిందంటే, మాకు కేశవ్ వాళ్ళకి ఫస్ట్లో తగాదా లేదు. యాక్చువల్గా కేశవ్ వాళ్ళ అమ్మది మా ఊరే. కేశవ్ తప్ప కేశవ్ వాళ్ళ అన్న కానీ వాళ్ళ అక్క వాళ్ళు కానీ అంతా మా ఊళ్ళోనే చదివారు, మా స్కూల్స్లో చదివారు. నేను అదేవిధంగా కేశవ్ వాళ్ళ అన్న, తర్వాత వాళ్ళ సిస్టర్స్ అందరం ఒకే ట్యూషన్కి వెళ్ళాలన్నమాట. మా ఇంటికి వాళ్ళ ఇంటికి కూడా మంచి సంబంధాలు ఉండేవి.